ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పచెప్పాలా? దేనికి? అర్థమైందిగా? ఎందుకంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందండి, ప్రతి మనిషికి మాట్లాడే హక్కు ఉంది. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తుపెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. ఎందుకంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందండి, ప్రతి మనిషికి మాట్లాడే హక్కు ఉంది. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ పవన్ కళ్యాణ్ గారు, ఒరేయ్ సురేఖ అంటే వీడికి మీరు చిన్నప్పుడే విషయం పెట్టి చంపేసింది, గుట్టు చప్పుడు కాకుండా పోయిండేవాళ్ళు లంచ్ అడుకుని. అమ్మ వెంకట్రావు కండం వాళ్ళేదనుకో, అక్కడ మిస్ అయ్యాం. మీరు భోజనం పెట్టినప్పుడు ఏదైనా కలిపింటే అబ్బా దరిద్రంలో దూరితే మళ్ళా అనిల్ శాస్త్రి బావ వచ్చి ఇక్కడ వాటిని నీకు రిపేర్ చేయాల్సి వస్తుంది, పెరకాల్సి వస్తుంది. ఇంకొకటి కూడా నక్కో, నువ్వు అన్నీ ఒకటే గాని నువ్వు నాట్లు గీట్లు వేస్తున్నంటున్నావు. నీ నాట్లు నీ వ్యవసాయ భూమిలో ఎవడు నాట్లు వేశాడు, ఎంత వేశాడు, ఎంతమంది వేశారు, ఎన్ని సినిమా హీరోలు వేశారు అనేది మా దగ్గర. ఎందుకంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందండి, ప్రతి మనిషికి మాట్లాడే హక్కు ఉంది. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్